హాయ్ అండి, బాగున్నారా? అందరికీ నమస్కారాలు. మీరందరూ బాగుంటేనే నేను బాగుంటాను. మరి మనమందరం బాగుంటే మన సమాజం కూడా బాగుంటుందండి. యాక్చువల్గా మనం ఇప్పుడు సమాజం నాడు నేడు ప్రోగ్రాం ఆ ముచ్చట్లలో ఉన్నాము. ఏన్షంట్ పీరియడ్కి కాలక్రమంగా మరి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్లో మన సివిలైజేషన్ నాగరికత, మన జీవన విధానాలలోని మార్పులు, మన సమాజం యొక్క డెవలప్మెంటు ఇవన్నీ ఎలా ఉన్నాయని తెలుసుకోవటానికి మనం చర్చించుకుంటున్నటువంటి విషయాలండి. ఇప్పుడు మనం ఏదైనా కూడా ప్రతిరోజు ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి. మనం ఎప్పుడే కానీ దుఃఖాన్ని, శ్రమను, కష్టాన్ని కోరుకోం కదండి. ఎప్పుడు కూడా మనము సంతోషంగా, హ్యాపీగా, శాంతిగా ఉండాలనే కోరుకుంటాం. కాబట్టి ఇటువంటివి మనకు ఎప్పుడు కూడా కావాలని అంటే లోపల ఎంత బాధ ఏదున్నా కూడా కొంతమంది నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. నాకైతే రాదండి అది, కానీ నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకోవడానికి ఒక వయసు అవసరం లేదు, ఓల్డ్ ఏజ్ అయింది ఇంకెందుకు అని కాదు. ఏ ఏజ్లో అయినా మనము తెలివి వచ్చి, మాట వచ్చి, మనము చదువు నేర్చుకున్నప్పటి నుంచి మనం వృద్ధులమయ్యి మళ్ళీ వెళ్ళిపోయే వరకు కూడా మనము ఏది మనకు తెలియని ఎన్నో ఉంటాయి, నేర్చుకోవచ్చు. కాబట్టి మరి ఎప్పుడు సీరియస్గా ఉండకుండా, కోపంగా ఉండకుండా అందరి కలుపుకుంటూ లోపల మన నిత్య జీవితంలో మనకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అవి ఇతరులను బాధ పెట్టే విధంగా ముఖం పెట్టకుండా, మనం కొంతమంది ముఖ కవలికలు ఎలా పెడతారంటే ఏదో బాధ ఉంటే ఆమెను చూడగానే ఏం చూస్తాం, ఆమె ఎప్పుడు ఏడుపు ముఖంది, లేకుంటే ఎప్పుడు కోపంగా ఉంటుంది, కోపం ముఖంది, లేకపోతే కుళ్ళుకుంటుంటుంది, కుళ్ళు మొహంది, ఇలా అనుకునే పరిస్థితులు కూడా కొంతమంది విషయంలో ఉంటాయి. కాబట్టి నేనేమంటున్నానంటే ఏది ఏమున్నా మరి కొంతమంది కోపంగా ఎందుకు ఉంటుందంటే కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళ ఫేస్ అలా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కవలికలు చేంజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ కొంతమంది ఏమో ఏదో బాధగా ఉంటారు. వాళ్ళని చూడగానే అబ్బాయి అంటే ఎప్పుడో ఒకసారి అంటే ఏమైందో పాపం ఆమెకు అని అడుగుతారు. కానీ ఎప్పటికి అలాగే ఉంటే ఏదో ఒక దరిద్రం ఎప్పుడు ఏడుపు కొట్టుది అని ఇట్లా అంటూ ఉంటారు. మన నరం లేని నాలుక అంటారు కదా, ఆ రకంగా మనుషులు ఓర్చుకోలేరు. ఒక మనిషి యొక్క విధానం చూసి కానీ, ఆ మనిషి యొక్క స్ట్రక్చర్ చూసి కానీ, మనిషి యొక్క ముఖ కవలికలు చూసి కానీ పేర్లు పెడుతూ అనడము, మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇట్లా. కానీ ఆ మనిషిలో ఏముంది బాధ, ఆమెకి ఏముందా అని తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి ఆ సిచ్యుయేషన్లను బట్టి కొంతమంది ముఖాలు మరి బాధతో కూడుకొని ఉంటాయి. కొంతమంది ఏమో వాంటెడ్గా ఎప్పుడు ఏది ఉన్నా లేనట్టుగానే ఫీల్ అవుతూ బాధగా పెడతారు. అదైతే మంచిది కాదు. కానీ కొంతమంది మరి అందరిని ఒక్కదాని కింద లెక్క కట్టకూడదు కదా. కొంతమంది అయితే నిజంగా బాధ ఉంటేనే మనం నవ్వించినా, లేకపోతే ఏదైనా మంచి టాపిక్ మాట్లాడుతున్నా వాళ్ళు హ్యాపీగా ఇన్వాల్వ్ కారు. అప్పుడు అరే ఎప్పుడు మంచిగా ఉండేటామె ఇప్పుడు ఇలా ఎందుకుంది, ఏదో ఉంది అని కొంచెం ఓదార్పుగా వాళ్ళని మనం చేరదీసి మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని మనకున్న మంచి తెలివి వాళ్ళకు మరి సలహాగా ఇస్తే బాగుంటుందండి. అదేవిధంగా మరి ఎప్పుడు కూడా మనం చూసినట్లయితే ఏంటంటే అది కొంతమంది ఎప్పుడు కూడా ఒకలాగా ఉంటారే, ఏం చూస్తాంలే ఏమనని. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే అనుకుంటారు. కానీ నా లోపలి మంచి గుణం వాళ్ళు అర్థం చేసుకోరు, అలా కూడా ఉంటారు. ఎందుకంటే పైన ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది, కొబ్బరి బొండ ఎలా ఉంటుంది, కోపంగా అలా ఉంటుందా? లేదు, గట్టిగా మరి అది మనం అంత ఈజీగా తీసుకొని తినే విధంగా ఉండదు, గట్టిగా ఉంటుంది. లోపల మరి ఎంత మంచిగా మనకు కొబ్బరి నీళ్ళు అందుతాయి. కాబట్టి కొంతమంది పైకి అలా బండలాగా మరి చూస్తే అయిష్టంగా కనబడే వాళ్ళ యొక్క మరి మనసు అలా కొబ్బరి నీళ్ళలాగా ఉంటాయండి. కాబట్టి దయచేసి అందరినీ ఒక కింద లెక్క కట్టకుండా ఏ ఏ సందర్భాలలో ఎవరు ఎలా ఉంటారు మనకు పరిచయస్తులైతే మనం గుర్తిస్తాం. కాబట్టి అలా గుర్తించి వారిని కూడా దూరం చేయకుండా చేరదీసి మరి కావలసిన సహాయ సహకారాలు మనకు అందియాలనుకుంటే అందియాలి, కానీ నిందలు వేయకూడదండి. అదొకటిను. ఇంకా మరి చూడండి, నవ్వుకుంటూ ఉండాలి.
అంటే కొన్ని మామూలుగా మనం భరించే బాధలు, మనం భరించే కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? నవ్వుతూ ఉండాలి. నవ్వుకు మించిన ఔషధము లేదంట. నవ్వుతూ ఉంటే మన లోపల ఉన్నటువంటి బాధ అనే రోగము, బాధ కూడా ఒక రోగం లాంటిదే. ఈ బాధ అనే రోగము మనం నవ్వుతూ ఉంటే ఆ నవ్వులో వెళ్ళిపోతుంది. అందుకే మంచిగా ఎవరైనా నలుగురు కూర్చున్న చోట ఒక అన్ని రకాలుగా కొంతమంది నవ్విస్తారు, కొంతమంది ఏదో జోక్స్ చెప్తారు, అలా ఉంటారు. కాబట్టి మనకున్న బాధ పోవాలంటే వాళ్ళతో కలిసి నవ్వుతూ మన బాధను దూరం చేసుకుంటే మనకు ఆయుష్ పెరుగుతుంది, హ్యాపీనెస్ కూడా వస్తుందండి. మరి అదేవిధంగా సహనాన్ని మించినటువంటి ఆయుధం లేదండి. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టి చాలా కష్టాలు పెడుతున్నారనుకోండి, సహనము మన లోపల భగవంతుడిచ్చినటువంటి సహనాన్ని పాటించాలి. ఏమన్నా అనుకొని దేవుడు చూసుకుంటాడు, ఆ భగవంతుడే చూసుకుంటాడు అని మనం ఉండలేము. ఈ పరిస్థితులను బట్టి, ఈ తిండి, ఈ నీళ్ళు, ఈ యొక్క ఆహారాన్ని బట్టి కెమికల్స్ కదా మనలో, అవి తొందర పెడుతుంటుంది ఆ కెమికల్ అనేది. అనేయడమే, ఇక అవన్నీ ఇష్టూర్కాలు అవ్వడమే, అలా ఉంటుంది అనమాట. కాబట్టి కొంచెం సహనాన్ని పాటించినట్టయితే మనకు మంచి జరుగుతుంది, మంచి అనేది మనకు చేకూర్చబడుతుంది. అదేవిధంగా విశ్వాసం అంటే ఒక నమ్మకము. ఒక మనిషి మీద కానీ, ఒక పని మీద కానీ, ఏదైనా మనం చేయాలి పూనుకున్నప్పుడు అది ఏదైనా లాభానికి సంబంధించింది కావచ్చు, ఇతరులకు మంచి చేయడం కావచ్చు, మన కుటుంబాలకు మంచి జరిగేది కావచ్చు, కష్టతరమైన కానన్నా దాన్ని ఒక నమ్మకంతో మనం చేసినట్టయితే మనకు తప్పకుండా దాని నుండి లాభం కానీ, సంతోషం కానీ, మనకు అనుకున్న దానికంటే ఎక్కువ మనకు హ్యాపీనెస్ ఉంటుందండి. భద్రత, మనం ఇప్పుడు ఇంత క్యాపిటల్ మనీ పెట్టినాం, ఇది వచ్చింది, దానికి వచ్చి కొంచెం మన వరకు వస్తే చాలు, మనకు దానిపైన మన జీవన ఉపాధికి అన్నట్లుగా. అది ఒక నమ్మకంతో మనం ఏదన్నా ప్రారంభించాలి. ఒక బిజినెస్ కావచ్చు, ఒక మంచి పని కావచ్చు, ఇతరులకు మంచి చేయడంలో కావచ్చు, ఏదైనా ఉంటే మన ద్వారా ఎదుటి వాళ్ళకు మంచి జరిగినట్టయితే మనకు వాళ్ళు ఎప్పుడు కూడా మంచినే చేస్తూ ఉంటారు. ఇక మంచి చెయ్యని వాళ్ళనంటే వాళ్ళు కూడా ఉంటారు, ఇక వాళ్ళని మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అదేవిధంగా జ్ఞానాన్ని మించినటువంటి ఆస్తి లేదు. ఇవన్నీ ఒక స్లోగన్స్ లాగా. జ్ఞానాన్ని మించినటువంటి ఆస్తి లేదు. తెలివున్నోడు ఎట్టయినా బ్రతుకుతాడు, దొంగతనం చేసే బ్రతకాలి అని లేదు కదా. మరి అదేవిధంగా దోపిడీ చేసి, దొంగతనం చేసి, మందిని ముంచి, మందిని కొట్టి, హత్యలు చేసి, చంపి ఇంకా ఎవరైనా చంపుతా అంటే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని బ్రతకడం, ఆ కుటుంబాన్ని పోషించుకోవడం, ఇలాంటివన్నీ మనల్ని భగవంతుడు చేయమని పంపలేదు. అలా చేసిన వాళ్ళు రామాయణంలో రావణాసురుడు నాశనం అయిపోయాడు కదా. అలా ఎక్కడైనా కానన్నా మనకు పురాణాలలో అయినా, ఏ ఇతర మతస్థుల గ్రంథాలలో అయినా కానన్నా మంచి చేసిన వాడిని కష్టాలు ఉంటాయి కానీ చివరికి అది విజయంగా సాధిస్తారు. కనుక మనము ఆ యొక్క చెడు మీద మంచిని సాధించటం కొరకే మనకున్నటువంటి తెలివిని ఆయా సందర్భాలలో వాడుకొని మనము పథకాన్ని ఎగరేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా ఇటువంటి కొన్ని అమూల్యమైనటువంటి మాటలను మనము విడమర్చి విప్పుకొని మనం ఒక పండులాగా ఈ యొక్క జ్ఞానాన్ని మనం పొందుకొని ఇలాంటి డిస్కషన్ వల్ల కొన్ని ఆహ్లాదకరమైనటువంటి మనసుకున్న రోగం పోవడానికి ఇవి మనకు ఔషధం లాగా ఈ పాయింట్స్ ఉపయోగపడతాయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా నా యొక్క ఛానల్ మీకు తెలుసు, GPLGC చేరదీసి ఆదరిస్తున్నారు. మీకు అందరికీ నమస్కారములు మరొకసారి. ఇంకా లైక్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, అమూల్యమైనటువంటి సలహాలు కూడా అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.